దానము, దేశ, కాల పాత్రలు. సూతుణ్ణి ఋషులు దేశ, కాల, పాత్రల గురించి దాన విశేషాన్ని గురించి చెప్పమని కోరగా సూతుడిలా అంటున్నాడు: ఋషులారా, దేవయజ్ఞాది కర్మల యందు శుద్ధ గృహం సమఫలాన్ని ఇస్తుంది. ఆపైన గోశాల, జలాశయ తీరం, మారేడు తులసి రావి చెట్ల మూలం, దేవాలయం, తీర్థం, నదీతీరం, సప్తగంగా తీరాలు. ఇవన్నీ క్రమంగా ఒకదాని కంటే మరొకటి 10 రెట్లు ఫలాన్నిస్తాయి. గంగ, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, రేవా నదులకు సప్తగంగలని పేరు. వీటి కంటే సముద్ర తీరం, దాని కంటే పర్వత శిఖరం శ్రేష్టమైనవి. మనస్సుకు నచ్చిన స్థలం అన్నింటికంటే గొప్పది. యజ్ఞదానాది కర్మలకు కృతయుగంలో సంపూర్ణ ఫలం, త్రేతలో 3 వంతులు, ద్వాపరంలో సగం, కలిలో 4వ వంతు, కలిలో సగం పూర్తయ్యాక 4వ వంతు కంటే తక్కువ ఫలం లభిస్తుంది. పవిత్రమైన అంతఃకరణతో పవిత్ర దినాన పుణ్యకర్మను ఆచరిస్తే సమఫలం లభిస్తుంది. రవిసంక్రమణం నాడు, విషువత్తుల యందు, దక్షిణాయన ప్రారంభంలోనూ, మకర సంక్రాంతి నాడు, చంద్రగ్రహణం నాడు, సూర్యగ్రహణ కాలమందు ఆచరించిన పుణ్యకర్మలకు క్రమంగా ఒకదాని కంటే మరొక దానికి 10 రెట్లు ఫలం అధికం. జన్మ నక్షత్రం వచ్చిన దినం, వ్రతసమాప్తి అయిన దినం ఇవి సూర్యగ్రహణ కాలంతో సమమైనవి. మహాపురుష సంగమం కోటి సూర్యగ్రహణాలతో సమానమైనది. తపోనిష్ఠులు, జ్ఞాననిష్ఠులు, యోగులు మరియు యతులు పూజార్హులు. వీరు పాపక్షయ కారకులు. గాయత్రిని 24 లక్షలు జపంచేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ భోగభాగ్యాలనిచ్చే పాత్ర అని చెప్పబడుతున్నాడు. మానవుడు పతనం కాకుండా రక్షించే శాస్త్రానికి పాత్రము అని పేరు. మరియు దాతను పాతకముల నుండి రక్షించేవాడు కనుక యోగ్యుడైన ప్రతి గ్రహీత పాత్రము అనబడుతున్నాడు. గానం చేయు వానిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు. లోకంలో ధనం లేని వాడు ఇతరులకు ధనాన్ని దానం చెయ్యలేదు గదా. అలాగే స్వయంశుద్ధుడు కానివాడు ఇతరులను రక్షించలేడు. గాయత్రీ మంత్ర శుద్ధుడు శుద్ధ బ్రాహ్మణుడనబడుతున్నాడు. అలాటి బ్రాహ్మణుడు జప, హోమ, పూజాది సర్వకర్మల యందు దానం చెయ్యటానికి, స్వీకరించటానికి అర్హుడు. ఆకలితో బాధపడుతున్న వారెవరైనా అన్నదానానికి అర్హులే. మనో నిగ్రహం గల శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని చెంత గాయత్రిని మంత్రార్థపూర్వకంగా సంపూర్ణంగా గాని లేదా కేవల మంత్రాన్ని గాని తెలుసుకొంటే అభీష్టాలన్నీ నెరవేరుతాయి. అడిగితే ఇచ్చేదానం కంటే అడక్కుండా ఇచ్చేదానం గొప్పది. జాతిమాత్ర బ్రాహ్మణుడై దీనంగా జీవిస్తున్నవాడు, వేదవేత్త అయిన విప్రుడు, గాయత్రీ జపయుక్తుడు, విష్ణుభక్తుడైన విప్రుడు, శివభక్తుడైన భూసురుడు. వీరందరూ దానాన్ని గ్రహించటానికి ఉత్తమమైన వారు. అన్నదానానికి 10 అంగములున్నాయి. 1 ఆదరం, 2 ఆహ్వానం, 3 అభ్యంగనం, 4 పాదసేవ, 5 వస్త్రం, 6 గంధాదులతో పూజ, 7 అప్పములు, పచ్చళ్లతో కూడిన షడ్రసోపేతమైన భోజనం, 8 తాంబూలం, 9 దక్షిణ, 10 నమస్కారం. ఇలాంటి 10 అంగాలతో కూడిన యోగ్యమైన అన్నాన్ని అహింసావ్రతుడు, గాయత్రీ మంత్రానుష్ఠాన తత్పరుడు, వేదవేత్త, గుణశీలయుతుడు అయిన బ్రాహ్మణునకు ఆదివారం నాడు పెడితే ఆ దాత 100 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవిస్తాడు. అన్నిటా అర్హుడైన బ్రాహ్మణుడు దొరికితే మాత్రం సత్కరించకుండా పంపించకూడదు. విద్యనుగోరు మానవులు బాలురయందు బ్రహ్మభావన చేసి అన్నదానం చెయ్యాలి. పుత్రార్థి అయినవాడు యువకులయందు విష్ణుబుద్ధితో దానం చెయ్యాలి. జ్ఞానార్థి అయినవాడు వృద్ధులయందు రుద్రబుద్ధితో దానం చెయ్యాలి. సద్బుద్ధిని కోరు మానవులు కన్యలయందు సరస్వతి భావనను, భోగాలను కోరువారు యువతుల యందు లక్ష్మీబుద్ధితోనూ,
ఆత్మజ్ఞానాన్ని కోరువారు వృద్ధ స్త్రీల యందు పార్వతీ భావనతోనూ దానాలను చెయ్యాలి. ఋషులారా, సంపాదనా మార్గాన్ని అనుసరించి ఉత్తమం, మధ్యమం, అధమం అని ధనం 3 విధాలుగా ఉంటుంది. శుద్ధమైన ద్రవ్యాన్నే దానం చెయ్యాలి. దానివల్ల పూర్ణఫలం వస్తుంది. స్త్రీలకు తండ్రి, భర్త ఇచ్చిన ద్రవ్యం ఉత్తమం. గోవు, భూమి, తిలలు, బంగారం, నేయి, వస్త్రములు, ధాన్యము, బెల్లం, వెండి, లవణం, గుమ్మడికాయ, కన్య ఈ 12 వస్తువులు దానార్హమైనవి. పనస, మామిడి వంటి పండ్లు, మినుము, కంది, పెసర వంటి పప్పులను, మిరియాలు, ఆవాలు, ధనియాలు ఇలాంటి శాఖోపకరణాలను దానం చేయాలి. ఇక విద్వాంసుడు ఇతరుల శ్రోత్రాది ఇంద్రియాలకు ఆనందాన్నిచ్చే శబ్దాది విషయాలను దానం చేస్తే ఇంద్రియాధిష్టాన దేవతలు సంతోషిస్తారు. గురుముఖతః వేద శాస్త్రాధ్యయనం చేసి వాటి ద్వారా కర్మలకు తగిన ఫలం కలదనే నిశ్చయ బుద్ధిని కల్గియుండుటే ఆస్తిక్యం. ఇతరుల భయం వల్ల ఆస్తిక్యాన్ని కలిగియున్నట్లు నటించుట అధమం. దరిద్రుడు ఏమి లేనివాడే అయినా వాచిక, కాయిక యజ్ఞాలను చెయ్యాలి. మంత్రస్తోత్ర పాఠం, జపం ఇత్యాదులు వాచిక యజ్ఞం. తీర్థయాత్ర వ్రతాలను ఆచరించుట ఇత్యాదులు కాయిక యజ్ఞం. ఏదో ఒక ఉపాయం చేత కొద్దిగానైనా దేవతార్పణ బుద్ధితో కర్మను చెయ్యాలి. తపస్సును, దానాన్ని విడిచిపెట్టకూడదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన దానంగాని ఏ కర్మైనా సరే మోక్షాన్నిస్తుంది.